మా ముగ్గురికి ఎలాంటి గొడవలు లేదు. నాకు కానీ, పృథ్వీ కానీ, నిఖిల్కి కానీ. నిఖిల్కి కూడా పర్సనల్ లైఫ్ ఉంది, నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంది. అది బాగుండదు కూడా ఫ్యూచర్లో. ఎస్, నేను నిఖిల్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ నిఖిల్ కూడా ఒకసారి మీకు చెప్పాడని నాకు ట్యాగ్ చేశారు దట్ దేర్ ఇస్ నథింగ్ బిట్వీన్ us, వి వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని. యష్మి పెళ్లి అయిపోతుంది అని నిజంగా నాకు ఏ పెళ్లి ఫిక్స్ అవ్వలేదండి. పృథ్వీ కొడతా. హాయ్ పృథ్వీరాజ్ శెట్టి. మీరు ఇప్పుడు చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అంటే మన యష్మి గారి లైవ్ వీడియో ముందు ఉన్నట్టు ఏదైతే మీరు స్టార్టింగ్లో నిఖిల్ ఇంకా పృథ్వీ వీళ్ళ బాండింగ్ గురించి చెప్పారో లైవ్ వీడియోలో కూడా దాని గురించి చెప్పారు. ఇంకా బయట నిఖిల్ అండ్ యష్మి బాండింగ్ ఎలా పోర్ట్రే అయింది, ఎలా ప్రొజెక్ట్ అయింది అనే దాని గురించి కూడా చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైవ్ వీడియో చూడండి, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి. మళ్ళీ బిగ్ బాస్ అబ్బా, ఒక్కసారి వెళ్ళి వచ్చిందే చాలు నాకు. ఇంకా మళ్ళా వద్దు, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి వదిలేయాలి ఇంకా, అంతే. పృథ్వీతో టచ్లో నా ఫ్రెండ్స్ అందరితో టచ్లోనే ఉన్నాను, అందరితో బాగానే మాట్లాడుతున్నాను, అందరూ బాగానే ఉన్నారు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఫ్యాన్ పేజ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రోజు మీరు ఎంత ఎఫర్ట్ పెడతారు వీడియోస్ ఎడిట్ చేయడానికి. రోజు లేవగానే నేను ఫస్ట్ అదే చూస్తా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫ్యాన్స్ ఎడిటే చూస్తా. ఐ ఫీల్ సో హ్యాపీ మీ ఎడిట్స్ని చూస్తే. అండ్ ఐ నో చాలా మీ అందరికీ తెలుసు చాలా జరుగుతుంది ఎడిట్స్ గురించి, డిస్కషన్స్ అండ్ ఆల్ దాట్. సో మళ్ళీ నేను కూడా చెప్తా. అండ్ నిఖిల్ కూడా ఒకసారి మీకు చెప్పాడని నాకు ట్యాగ్ చేశారు దట్ దేర్ ఇస్ నథింగ్ బిట్వీన్ us, వి వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని. ఎస్, నేను నిఖిల్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో మీరు ఎడిట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది అని ఆలోచించండి అండ్ ఎవరికి హర్ట్ చేయకండి. ఇప్పుడు నాది పృథ్వీ కానీ, నాది ప్రేరణ కానీ ఫ్రెండ్స్ రిలేటెడ్ వీడియోస్ చాలా మంది ఎడిట్ చేస్తారు. సో అలాగే నాది నిఖిల్ది చేయండి. మేమిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అది దాటి, ఒక లైన్ దాటి కొంతమంది ఎడిట్ చేస్తారు. ప్లీజ్ దయచేసి అలాంటి ఎడిట్స్ చేయకండి. ఎందుకంటే నిఖిల్కి కూడా పర్సనల్ లైఫ్ ఉంది, నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంది. అది బాగుండదు కూడా ఫ్యూచర్లో. సో హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నా. అండ్ రీసెంట్ టైమ్స్లో నేను యూట్యూబ్లో ఒక టూ త్రీ కాదు చాలా వీడియోస్ చూసాను. అది నాకు పెళ్ళి అయ్యింది అని. నాకు పెళ్ళి అవుతున్నానో అయ్యిందో వాడెవర్ నాకు తెలీదు. పాపం ఎవరో ఫ్యాన్ పేజ్ వాళ్ళు ఏదో సీరియల్లో ఒక క్లిప్, హల్దీ శాస్త్ర క్లిప్ ఏదో తీసి ఎడిట్స్లో సమ్ పేజ్లో ఏదో పోస్ట్ చేస్తే యష్మి మ్యారేజ్ అని ఎవరో యూట్యూబ్లో వేశారు. అది న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఎంత హారబుల్ అంటే అది పట్టుకొని యష్మి పెళ్ళి అయిపోతుంది అని. నిజంగా నాకు ఏ పెళ్ళి ఫిక్స్ అవ్వలేదండి. అవుతే నేను ఖచ్చితంగా మీకు చెప్తా, ఫస్ట్ మీకే చెప్తా ఇలా పెళ్ళి అయిపోతున్నాను అని. సో అలాంటిది ఏం లేదు. వాళ్ళ వ్యూస్ కోసం ఏదో తమ్లైన్ పెట్టుకొని వాళ్ళు ఏదో నాన్సెన్స్ చేసుకుంటున్నారు. దయచేసి అదంతా పట్టించుకోకండి. ఏదున్నా నేను అప్డేట్ చేస్తా. నా ప్రొఫైల్లో ఏదైనా వస్తే అప్పుడే నమ్మండి. ఓకే, నిఖిల్ని మీట్ షోస్ అదంతా జరుగుతూనే ఉంటుంది. మాకు షూటింగ్స్ అంతా ఉంటుంది, అక్కడంతా మీట్ అవుతాము, అందరూ బాగానే ఉన్నాము. అందరూ మంచి వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. మీరు అనుకున్నట్టు ఏదో గొడవ అయిపోయింది మా మధ్య అవన్నీ ఏం లేదు, అందరూ బాగానే ఉన్నాము. కానీ మీరు కొంచెం అర్థం చేసుకొని మాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది. సో ఎక్కువ ఆ లైన్ అనేది దాటి ఎడిట్ చేయకుండా నార్మల్గా మీరు మాది ఏదైనా ఫ్రెండ్షిప్ జోన్లో మీరు ఏదైనా, ఇప్పుడు నేను ఇందాకనే చెప్పా నాది ప్రేరణది, నాది పృథ్వీ, ఇదంతా ఫ్రెండ్షిప్ రిలేటెడ్ చాలా క్యూట్ వీడియోస్ మీరు చేస్తారు. అలాంటిది మీరు చేయండి. అప్రిషియేట్ మీ ఎఫర్ట్స్, నేను అప్రిషియేట్ చేస్తా. కానీ ఇంకొకరికి హర్ట్ అయ్యేటట్టు దయచేసి చెయ్యకండి. అది నిజంగానే హర్ట్. మీరు ఎంత మేము చూడము, వాళ్ళు ఎక్కడ చూస్తారు, మేము ఏదో చేసుకుంటాం అనుకున్నా చాలా మంది మీరు నంబరు చాలా ట్యాగ్స్ చేస్తారు. అంటే స్టోరీస్లో కానీ, ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఒక ఆప్షన్ వచ్చేసింది అంటే ప్రైవేట్ ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్ ఆప్షన్ అని. సో ఎంత బూతులు తిడతారంటే మీరు నంబరు. అదంతా చూస్తే నిజంగా బాధేస్తుంది. ఎందుకంటే లేవగానే, నేను ఇందాకనే చెప్పినట్టు లేవగానే నేను చూసేది ఆ స్టోరీ, ఆ ట్యాగ్స్ అంతా. సో కొంతమంది ఆ తిట్లు అదంతా చూస్తే మాకు కూడా బాధేస్తుంది. అండ్ యూనో ఏంటి ఒక మంచి మూడ్ స్పాయిల్ అవుతుంది కూడా, అయింది కూడా చాలాసారి. సో యా, దట్స్ ద థింగ్. సో ప్లీజ్ హోప్ యూ గైజ్ విల్ అండర్స్టాండ్ మై పెయిన్. నేను ఎవరిని యాడ్ చేయలేను, ప్రేరణ పృథ్వీ నేను ఎవరికి చెప్పలేదు.
సో అది బాగుండదు ఇప్పుడు సడన్గా వాళ్ళకి రిక్వెస్ట్ పంపిస్తే. నెక్స్ట్ టైం డెఫినెట్లీ నేను ప్లాన్ చేస్తా. యా, ఐ విల్ డెఫినెట్లీ ఇగ్నోర్ ఆల్ ది నెగటివిటీ. నేను అంత పట్టించుకోను, కానీ ఏదో ఇప్పుడు 100 రోజులు 100 మంది ఏదో ఇలా ట్యాగ్ చేస్తే ఒక్క రోజు అది ఆ మూడ్ అలా ఉన్నప్పుడు ఏం చేయలేము కదా. చూస్తే బాధేస్తుంది. అంటే అరే ఏంట్రా మాకు పర్సనల్ లైఫ్ ఉండదా, బ్రతకనివరా అది ఇది అని. అంతే. హాయ్, చాలా మంది మగలే మగలే అని పిలుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అలా ఎవరైనా పిలిస్తే. బయట కూడా నన్ను మగలే అనే పిలుస్తారు, యష్మి అని పిలువరు. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది నాకు యూనో ఏదైనా ఆదివారం షూట్ జరుగుతుంటే అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా మంది మెసేజ్ పెట్టేవారు, ఎప్పుడు లైవ్కి వస్తారు, ఎప్పుడు లైవ్కి వస్తారు, ఎప్పుడు లైవ్కి వస్తారని. లైవ్కి రావడం పెద్ద విషయం కాదులే, కానీ లైవ్కి వచ్చి ఏం మాట్లాడాలని నాకు అర్థం కాలేదు. సో అందుకే ఓకే, ఏదైనా మంచి ప్రాజెక్ట్ ఒప్పుకున్న తర్వాతనో ఇంకొకటి ఏదో ఉన్నప్పుడు లైవ్కి వచ్చి మాట్లాడదామని అనుకున్నా, కానీ చాలా టైం అయిపోయింది. సో అందుకే మాట్లాడదామని వచ్చిన. ఓ యా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏదే ఇక్కడ పోయింది. యా, అండ్ ఏంటంటే కొన్ని అది ఐఎమ్ షూర్ దట్స్ నాట్ మై ఫ్యాన్ పేజెస్. కొంతమంది కావాలని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వేరే వాళ్ళకి, వేరే ఫ్యాన్ పేజెస్కి బ్యాడ్ కమెంట్స్ చేయడం అదంతా నేను చూసాను. సో అదంతా చెయ్యకండి. ఇది ఎందుకు ఇంత గొడవలు చేసుకుంటారని నాకు అర్థం కావట్లేదు. అండ్ ప్లీజ్ అదంతా తగ్గించండి. ఎందుకు ఈ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఈ గొడవలంతా కమెంట్ సెక్షన్స్లో? ఆరామ్సే ఉండండి. వాట్ అబౌట్ ఎన్వైపీ ఫ్రెండ్స్? యా, ఎన్వైపీ ఫ్రెండ్స్ ఏంటి, మీరు చూసుంటారు ఎలా ఎంజాయ్ చేస్తామో ఏదైనా షోలో కలిస్తే. వీఆర్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మా ముగ్గురికి ఎలాంటి గొడవలు లేదు. నాకు కానీ, పృథ్వీ కానీ, నిఖిల్కి కానీ, నయనిక, ప్రేరణ, విష్ణుప్రియ అందరూ బాగానే ఉన్నాం. అందరూ మాట్లాడుకుంటాం, కలుస్తాం ఫ్రీ ఉన్నప్పుడు. హాయ్, హలో హలో, హాయ్ 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 హాయ్. పృథ్వీ కొడతా. హాయ్ పృథ్వీరాజ్ శెట్టి. కుచ్చిమా. సో యా గైస్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ లైవ్ జాయిన్ అయినందుకు. అండ్ 6 తర్వాత ఎందుకు, 6 తర్వాత రాకూడదు లైవ్కి. అసలు ఊరికే అదేదో స్టేజ్ మీద అలా కామెడీ చేశారు. అది యాక్చువల్లీ 6 స్టార్ట్ అయ్యింది సూపర్ క్వీన్స్లో. అక్కడ నేను షోలో అలా మా మధ్య ఏలో ఇలా కామెడీ చేసుకున్నాం అనమాట. అక్కడి నుంచి శ్రీసత్య తీసుకొచ్చి స్టేజ్ మీద చెప్పింది, అంతేగాని నీకేం లేదు. అంత తాగబోత అయితే కాదు నేను. ఓకే, సో యా గైజ్, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా లైవ్కి వస్తాను. నా ఫ్రెండ్స్ అందరినీ కనెక్ట్ చేస్తాను అండ్ మీతో కూడా ఇంటరాక్ట్ చేస్తాను. అండ్ అగైన్ మళ్ళా చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్యాన్ పేజెస్ అందరికీ. మీరు చాలా ఎఫర్ట్ పెట్టి క్యూట్ వీడియోస్ని ఎడిట్ చేస్తూనే ఉంటారు. నేను ఏదైనా పోస్ట్ పెడితే మంచి కమెంట్స్ పెడతారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి, ఎప్పుడు ఇలాగే ఉండండి. మీకోసం నేను మంచి ప్రాజెక్ట్తో వస్తా. యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటా, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉంటా. ఓకే, డన్. అండ్ ఐ విల్ డెఫినెట్లీ ఇగ్నోర్ నెగటివిటీ. అండ్ నా జెన్యూన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఫేక్ పేజెస్ని క్రియేట్ చేసి వేరే వాళ్ళ ఫ్యాన్స్కి కానీ, వేరే వాళ్ళ అకౌంట్కి కానీ, వాట్ ఎవర్ అలా దయచేసి నెగటివ్ కమెంట్స్ పెట్టకండి. అండ్ యా, ఎడిట్స్ గురించి అయితే నేను క్లారిటీ ఇచ్చాను. హాయ్ సత్య బేబీ, ఐ లవ్ యూ సత్య బేబీ. ఇప్పుడే నీ గురించి మాట్లాడినా. యా, సో that's it. Allah kaluddam. Bye bye. Thank you so much for joining guys. Bye bye.
సో చూసిరు కదా, ఇదన్నమాట జరిగిన ముచ్చట. సో అందులో మనం చూసుకున్నట్లయితే యష్మి గారు నిఖిల్ అండ్ పృథ్వీ ఇంకా వీళ్ళ బాండింగ్, ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి మాట్లాడారు. ఇంకా నిఖిల్ అండ్ యష్మి ఎడిట్స్ ఏదైతే మనకి ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్ పేజెస్ చేస్తున్నారో, ఇంకా వేరే వేరే ఇన్స్టాగ్రామ్ పేజెస్ చేస్తున్నారో దాని గురించి మాట్లాడారు. ఇంకా యష్మి గారు ప్రతిసారి వీడియో స్టార్టింగ్లో, వీడియో మధ్యలో, వీడియో ఎండింగ్లో కూడా చెప్పారు ఏంటి అంటే, మనం ఒక్కళ్ళని అభిమానిస్తే ఇంకొకళ్ళ అభిమానులకు కానీ, అభిమానుల ఫ్యాన్స్కి కానీ, ఎవరికైతే అభిమానిస్తారో వాళ్ళకి కానీ హేట్ చేయొద్దు, డిస్రెస్పెక్ట్ చేయొద్దు అనే దాని గురించి చెప్పారు. సో దాని గురించి మీరు ఆలోచన చేసి, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది కాబట్టి ఒకవేళ కమెంట్ పెట్టే ముందు ఆలోచించి పెట్టండి. అవతల వాళ్ళు ఏమనుకుంటారు ఏంది అనే దాని గురించి అయితే పెట్టండి. సో ఇదన్నమాట. సో దీనికంటే ఇక ఎక్కువ ఏం చెప్పలేము. ఇక యష్మి గారు కూడా అంతే చెప్పడం జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు వస్తాయి కాబట్టి. టాటా, బాయ్ బాయ్.